So, hello friends. Hi, good evening to everyone. So, welcome to Adda 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకి ఈ రోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ అదేవిధంగా అప్కమింగ్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎగ్జామ్స్ సంబంధించి మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేటువంటిది రాజ్యాంగ సవరణ ఏ విధంగా చేయాలి, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రొవిజన్స్ ఏమిటి, సో అసలు ఒక ప్రొసీజర్ ఏమిటి, అవేంటో కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, మనకి అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ కి సంబంధించి ఒక కొత్త లైవ్ అండ్ ఇంటరాక్టివ్ బ్యాచ్ అనేటువంటిది మీ వద్దకు తీసుకురాబోతుంది. సో అక్టోబర్ 13th నుంచి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు, అంటే డైలీ 3 hours లైవ్ క్లాసెస్ అనేటువంటివి మీకు తెలుగు కంబైన్డ్ ఇంగ్లీష్ లో, అంటే బై లాంగ్వేజ్ లో, అంటే రెండు భాషల్లో కూడా మీకు వివరణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్ అనేటువంటిది ఏదైతే టీచ్ చేస్తామో డెఫినెట్ గా అదే స్టడీ మెటీరియల్ మీకు సాఫ్ట్ కాపీ రూపంలో డెఫినెట్ గా అక్కడ ఉంటుంది. సో దట్ మీరు ఏవైతే టాపిక్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేసామో అవే టాపిక్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకునే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అక్టోబర్ 13th నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి డిస్కౌంట్ కోసం Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకోండి. Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకోండి. ఈ రోజు 4 o'clock నుంచి 8 PM వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది లభించడం జరుగుతుంది. దట్ ఈస్ ఆన్ 7th October. సో ఈ రోజు మాత్రం మనకి ఈ కోడ్ ద్వారా మీకు 72% డిస్కౌంట్ అనేది. సో డెఫినెట్ గా మనకి 979 రూపీస్ కి మాత్రమే మనకి 50 days సెలక్షన్ బ్యాచ్ అనేటువంటిది ఇక్కడ మనకి కేవలం 979 రూపీస్ మాత్రమే Y250 అనేటువంటి కోడ్ పైన యూజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా 10 మాక్ టెస్ట్లు అండి, ప్లస్ 10 మాక్ టెస్ట్ అనేటువంటి అందించడం జరుగుతుంది. సో కమింగ్ టు అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, అసలు సవరించాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, మనం అప్పుడు అంటే అప్రాక్సిమేట్లీ భారత రాజ్యాంగాన్ని రాసుకొని దాదాపుగా 70 సంవత్సరాలు అయిపోయింది. నార్మల్ గా ఏదైనా ఒక చట్టం రూపుదిద్దాము అంటే కాలక్రమేణా ఆ చట్టంలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకునే విధంగా కూడా మనం వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. దాన్నే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లేదంటే రాజ్యాంగ సవరణ అనేటువంటిది అంటామండి. సవరణ అనేటువంటిది మీనింగ్ ఏమిటంటే ఏదైనా కొత్త ప్రొవిజన్ ని, కొత్త అంశాలని రాజ్యాంగంలో పొందుపరచడం, లేదా పాత వాటిని తీసేయడం, ఉన్నదాన్నే కొంత సవరించడం, ఇలా చేసుకోవచ్చు అనమాట. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మీనింగ్ అది. కమ్ బ్యాక్ టు ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలో అసలు రాజ్యాంగాన్నే సవరించవచ్చు అని చెప్పినటువంటి ప్రొవిజన్ పార్ట్ ఏది అంటే పార్ట్ 20 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 20వ భాగంలో మనకి ఆర్టికల్ 368 ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని సవరించడం జరుగుతుంది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు. ఎవరు సవరించాలి? కేవలం పార్లమెంట్ మాత్రమే సవరించగలదు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్ అయినా మార్చాలి అంటే, ఏ అంశాన్నైనా కొత్తగా జోడించాలి అంటే, తీసివేయాలి అంటే డెఫినెట్ గా పార్లమెంట్ మాత్రమే అధికారం ఉంటుంది, రాష్ట్ర శాసనసభకు ఉండదు. సో ఆర్టికల్ 368 in part 20 of the constitution deals with the powers of parliament to amend the constitution and its procedure. సో ప్రొసీజర్ అంటే మీనింగ్ ఇక్కడ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొసీజర్ అంటే రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో కూడా మార్చవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఎన్ని రకాలు? రెండు రకాలుగా 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరిస్తాం. రాబోయే రోజుల్లో అసలు ఏ విధంగా సవరించాలో కూడా ఆర్టికల్ 368 కూడా సవరించవచ్చు. అంటే 368 ప్రకారం మాత్రమే సవరించడం కాదు, 368వ ఆర్టికల్ కూడా సవరించవచ్చు అని ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ స్టేట్ ద పార్లమెంట్ మే ఇన్ ఎక్సర్సైజ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పవర్ అమెండ్ బై వే ఆఫ్ ఎడిషన్, వేరియేషన్, రిపీల్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ లేడ్ డౌన్ ఫర్ ద పర్పస్. అంటే రాజ్యాంగంలో కొత్తగా జోడించడం కానీ, అంటే మార్పులు చేర్పులు చేయడం కానివ్వండి, పాతవి తీసేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేటువంటి అధికారం, ఆ యొక్క విధానం అన్ని కూడా పార్లమెంట్కి ఉంది అని చెప్పడం జరుగుతుందండి. సో కానీ పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎటువంటి మార్పు చేర్పులు చేయకుండా, అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది
ఏ మార్పులు చెందకుండా ఉండాలి. రాజ్యాంగంలో ఏదైనా సవరించుకోవచ్చు, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఒక మూల ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈస్ ఏ సెక్యులర్ కంట్రీ, ఇండియా ఈస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా ఈస్ ఏ రిపబ్లిక్ కంట్రీ. సో ఈ పదాలు కానివ్వండి వీటి యొక్క అర్థం కానివ్వండి మన రాజ్యాంగంలో క్లియర్ గా పొందుపరచడం జరిగింది. రేపు సడన్ గా పార్లమెంట్ లో సెక్యులర్ అనేటువంటి వర్డ్ తీసేశారు అనుకోండి, అలా అని చెప్పేసి భారతదేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ కాకుండా పోతుంది. ఆ సెక్యులర్ అంటే మీనింగ్ ఏమిటంటే అన్ని మతాల్ని సమానంగా చూడటము. ఒకవేళ సెక్యులర్ అనేటువంటి మాట రాజ్యాంగంలో లేకపోతే భారతదేశం అనేటువంటిది అన్ని మతాల్ని సమానంగా చూడదా అనే మీనింగ్ కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే రాజ్యాంగంలో ఏదైనా సవరించుకోవచ్చు, కాకపోతే దాని యొక్క మూలాలు అనేటువంటివి చేంజ్ చేయకూడదు, చేంజ్ అయ్యేలాగా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. సో రాజ్యాంగంలో ఏ పార్టీనైనా సవరించేటువంటి అధికారం పార్లమెంట్కు ఉంటుందని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు 1973లో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది, క్లియర్ గా జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో అదే చెప్పిందండి, రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్ అయినా ఇంక్లూడింగ్ ప్రియాంబుల్, రాజ్యాంగంలో ఏ విషయాల్లో అయినా కూడా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కాకపోతే మూలమైనటువంటి అంటే భారతదేశ రాజ్యాంగానికి స్తంభాలుగా ఉన్నటువంటి సెక్యులరిజం కానివ్వండి, డెమోక్రసీ కానివ్వండి, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేటువంటివి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది మార్పులు చేర్పులు చేయడానికి కుదరదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 368 ప్రకారం మనకి నార్మల్ గా 2 రకాలైనటువంటి సవరణలే ఉంటాయండి. కాకపోతే కొన్ని వివిధ ఆర్టికల్స్ ప్రకారం దాదాపుగా భారత రాజ్యాంగాన్ని 3 విధాలుగా సవరించవచ్చు. 368 ప్రకారం అయితే 2 టైప్సే. ఓకేనా ఫ్రెండ్స్? సో నార్మల్ గా ఎన్ని రకాలుగా రాజ్యాంగాన్ని సవరించవచ్చు అంటే 3 టైప్స్ అనమాట. సో ఒకటి వచ్చేసి అమెండ్మెంట్ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, అంటే ఒక ఆర్డినరీ బిల్ పాస్ చేసిన విధంగానే సింపుల్ మెజారిటీతో, సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, 50% ప్లస్ 1 ఓట్ తో, అంటే 100 మంది సభ్యులు ఉన్నట్టయితే 51 మంది సభ్యుల సాధారణ మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించవచ్చు. పార్లమెంట్ కి ఆ హక్కు ఉంది, పవర్ ఉంది. అమెండ్మెంట్ బై ద స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, సో కొన్ని అంశాలు అనేటువంటివి సవరించాలి అంటే కేవలం ప్రత్యేకమైనటువంటి మెజారిటీ ఉండాలి, దాన్ని స్పెషల్ మెజారిటీ అంటాం. దాని మీనింగ్ ఏంటంటే 2/3 మెజారిటీ. 2/3 మెజారిటీ అంటే ప్రతి 3 ఎంపీలలో 2 ఎంపీలు కంపల్సరిగా దానికి ఫేవర్ గా ఓటు వేసినట్టయితే అప్పుడు ఆ బిల్ అనేటువంటిది పాస్ అవుతుంది, ఆ సవరణ అనేటువంటిది చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్, amendment by special majority of the parliament and the ratification of the half of the legislatures, అంటే పార్లమెంట్ కొన్ని అంశాలు అనేటువంటివి మార్పులు చేర్పులు చేయాలి అంటే పార్లమెంట్ అనేటువంటిది స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీతో బిల్ పాస్ చేసి ఇది చేసిన తర్వాత రాష్ట్రాలు కూడా కనీసం సగం పైగా ఉన్నటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28 రాష్ట్రాలు ఉన్నట్టయితే 15 రాష్ట్రాలు గనక ఆ యొక్క సవరణకి ఆమోదం తెలిపినట్టయితే వారి యొక్క శాసనసభల ద్వారా డెఫినెట్ గా ఆ యొక్క అమెండ్మెంట్ అనేటువంటిది చెల్లుతుంది. ఒకవేళ కేవలం 14 రాష్ట్రాలే ఓకే చెప్పాయి, 14 రాష్ట్రాలు నో చెప్పాయి అంటే ఆ బిల్ అనేటువంటిది సవరణగా పూర్తి అవ్వదు, అంటే అది రాజ్యాంగ సవరణ అవ్వదు. కనీసం 15 అట్లీస్ట్, అంటే మనకి 50% ప్లస్ 1 అంతే కదా. 28 రాష్ట్రాలు ఉన్నట్టయితే దాంట్లో సగం ఎన్ని, 14 ప్లస్ 1 అంటే 15 రాష్ట్రాలు ఓకే చెప్తే డెఫినెట్ గా అక్కడ ఆ పర్టికులర్ సవరణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ద్వారా సాధారణ మెజారిటీతో ఏ అంశాలు రాజ్యాంగ సవరణకి మనం చేసుకోవచ్చు అంటే ఏ అంశాలని పార్లమెంట్ లో ఒక ఆర్డినరీ బిల్ పాస్ చేసినట్టుగానే సాధారణ మెజారిటీతో ఏ సవరణలు చేయొచ్చు రాజ్యాంగంలో ఒకసారి చూద్దామండి. A number of provisions in the constitution can be amended by a simple majority of the 2 houses outside the scope of the parliament. Sir, outside the scope of the article 368, అంటే 368 ప్రకారం మనకేంటి అంటే 3 రకాలు చెప్పాను. 368 ప్రకారం ఈ 2 అండి. మనకి 368 ఆర్టికల్ ప్రకారం ఈ 2 ప్రొవిజన్స్ అకార్డింగ్ టు 368 తో కాకుండా సంబంధం లేకుండా రాజ్యాంగాన్ని ఇంకో విధంగా కూడా సవరించవచ్చు. అవి స్మాల్ ఆర్టికల్స్ ఉంటాయి, కొన్ని ఆర్టికల్ 2 అని ఆర్టికల్ 3 ప్రకారంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. సో విధానం వచ్చేసి 368 ప్రకారం 2 అండి. ఓవరాల్ గా రాజ్యాంగాన్ని ఎన్ని విధాలుగా సవరించవచ్చు అంటే 3 విధాలుగా. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో 300 అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ 368 ఆర్టికల్, అంటే 368 ఆర్టికల్ తో సంబంధం లేకుండా రాజ్యాంగాన్ని
ఏ ఏ అంశాల్లో మనం సవరించవచ్చు. ఇంకొకటి, రాజ్యాంగాన్ని సవరించాలంటే కేవలం పార్లమెంట్ మాత్రమే సవరించగలదు. అండ్ పార్లమెంట్ లో రాజ్యసభలో లేదంటే లోక్సభలో ఎనీ హౌస్ అన్నమాట, ఎనీ హౌస్ లో ఆ యొక్క రాజ్యాంగ సవరణ బిల్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మినిస్టరే ఇంట్రడ్యూస్ చేయాలని రూల్ లేదు, ప్రైవేట్ మెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మినిస్టర్ అండ్ ప్రైవేట్ మెంబర్ ఆల్సో can introduce కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో ఎవరైనా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కాకపోతే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినా, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినా, ఏ సభలో ముందు ఇంట్రడ్యూస్ చేయాలని రూల్ లేదండి, ఏ సభలో అయినా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కాకపోతే ఏ సభలో ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఆ సభ కంపల్సరిగా 2/3 మెజారిటీతో బిల్ అనేది పాస్ చేయాలి. ఏ అంశాల్లో? మనకి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మెజారిటీ ఉన్నటువంటి అంశాలు. కానీ సింపుల్ మెజారిటీతో కూడా సింపుల్ మెజారిటీ అంటే ఎంత? 50% +1 సింపుల్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ అనేటువంటి చేయొచ్చు. ఏ అంశాలలో చేయవచ్చు ఒకసారి చూద్దాం. అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, భారత భూభాగంతో సంబంధం లేనటువంటి ఒక ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకుంటున్నాము అంటే అది ఆర్టికల్ 2 ప్రకారం చేస్తామండి. ఎగ్జాంపుల్ సిక్కిం. ఎస్ ఆర్ నో? సిక్కిం అనేటువంటిది 1975 వరకు భారతదేశంలో లేదు. సో భారతదేశంతో సంబంధం లేని ఒక ప్రాంతం సిక్కిం. సో సంబంధం లేనటువంటి ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకుంటున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని సవరించారు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 2 ప్రకారం సవరించారు. సో మనకి అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ అంటే దీనికి ఆర్టికల్ 368 తో సంబంధం లేదు. ఇవి ఇలా చేయాలి అంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అదేవిధంగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3 అంటామండి. ఆర్టికల్ 3 ప్రకారం మనకి బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్స్ ఆర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, లేదంటే బౌండరీ చేంజెస్ చేయడం కానివ్వండి, అంటే రాష్ట్ర యొక్క సరిహద్దులు, ఇవన్నీ కూడా మనకి వస్తాయండి. ఇవన్నీ కూడా ఆర్డినరీ మెజారిటీతో అంటే సింపుల్ మెజారిటీతో సరిపోతుంది. సింపుల్ మెజారిటీతో మనకి ఈ యొక్క బిల్ అనేటువంటిది పాస్ చేయొచ్చు. అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ద స్టేట్. మనకి ఎమ్మెల్సీ ఉంటారు కదా, సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి ప్రతి అంటే కొన్ని రాష్ట్రాలకి. బై క్యామరలిజం ఉన్నటువంటి రాష్ట్రాలకి బై అంటే 2 అండి, క్యామరలిజం అంటే లెజిస్లేచర్స్. అంటే ఇక్కడ 2 చట్టసభలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైనా ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన పరిషత్ అనేటువంటిది వద్దు అని అనుకుంటే డెఫినెట్ గా 2/3 మెజారిటీతో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి, ఆ పర్టికులర్ రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి, తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ దాన్ని పార్లమెంట్ కి సిఫార్సు చేస్తే పార్లమెంట్ అనేటువంటిది సింపుల్ మెజారిటీతో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ని రద్దు చేయడం జరుగుతుంది. తర్వాత 2వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి వ్యక్తుల యొక్క జీతభత్యాలు మార్పులు చేర్పులు చేయాలి అన్నా కూడా మనకి రాజ్యాంగ సవరణే చేయాలి. ఎందుకంటే 2వ షెడ్యూల్ ని మనం ఇక్కడ మారుస్తున్నాం కాబట్టి వారి యొక్క జీతభత్యాల గురించి మార్చడం జరుగుతుంది. సో దట్ సింపుల్ మెజారిటీతో మనకి సరిపోతుంది. నెక్స్ట్, బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఉభయ సభలు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, 2 సభలు కలిపి మనకి పార్లమెంట్ అనేటువంటిది స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ చేస్తే కొన్ని అంశాలు అనేటువంటివి సవరించవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా cannot return or reject or withhold. అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వెనక్కి తిరిగి పంపించకూడదు, తిరస్కరించకూడదు, ఆయన దగ్గరే పెట్టుకోకూడదు. డెఫినెట్ గా ఆమోదం తెలపాలి. మస్ట్ అసెంట్, he must give assent, ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. సో స్పెషల్ మెజారిటీ అంటే మీనింగ్ ఏమిటి అంటే, ఇక్కడ మనకి 500 మంది సభ్యులు ఉన్నారనుకోండి. 500 మంది సభ్యుల్లో హౌస్ మెజారిటీ ఎంత అంటే సింపుల్ మెజారిటీ తీసుకోవాలి. ఫస్ట్ 250 మెంబర్స్ కంపల్సరీ హౌస్ లో ఉండాల్సిందే. అదే విధంగా 250 కంటే అంటే 250 కంటే ఎక్కువ సభ్యులు మద్దతు ఇవ్వాలి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ద మెజారిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ నీడ్ టు బి అమెండెడ్ బై ఎ స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, దట్ ఈస్ ఏ మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్. ఏ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ అంటే రాజ్యసభలో, లోక్సభలో స్పెషల్ మెజారిటీ అంటే మీనింగ్ ఏమిటంటే, ఒకవేళ రాజ్యసభలో 245 మంది ఉంటారు, మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. 300 మంది సభ్యులు ఉన్నట్టయితే 300లో టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ అంటే మీనింగ్ ఏమిటంటే 151 స్థానాలు, మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్. అదే విధంగా దీంట్లో 2/3
ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. దాన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ పాస్ చేశానండి. బిల్ పాస్ చేసినప్పుడు నేను 2/3 మెజారిటీ అన్నాను కదా. ఈ 2/3 మెజారిటీ ఎప్పుడు అంటే ముందు సింపుల్ మెజారిటీ ఉండాలి కంపల్సరీగా. హౌస్ లో ఆ పర్టికులర్ హౌస్ కి 250 మంది ఉన్నారంటే రాజ్యసభలో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 126 మంది ఆమోదించాలి. 126 మంది కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత 2/3 ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ఓటింగ్. 2/3 ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఒకవేళ ఆ రోజు 120 మందే వచ్చారనుకోండి సభలోకి, డెఫినెట్ గా 2/3 మెజారిటీ సాధించలేము. ఎందుకంటే 2/3 ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ప్రెజెంట్ అండ్ ఓటింగ్ లో 2/3 వస్తే 120 మందిలో 2/3 ఎంత మనకి సింపుల్ గా 40 అవుతుంది, 80 అవుతుంది. కాకపోతే మెయిన్ గా టోటల్ మెంబర్షిప్ అనేది కంపల్సరీగా మనకు రావాలి. ఇక్కడ టోటల్ మెంబర్షిప్ అంటే ఏంటి, కనీసం 126 మంది సభ్యులు మద్దతు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అనమాట. సో సభలో ఆ రోజు ఉన్నా లేకపోయినా కంపల్సరీగా 126 కంటే ఎక్కువ మంది సభ్యులే. టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే 126 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 250. తర్వాత ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఆ రోజు కేవలం 200 మెంబర్సే వచ్చారు. ఈ 200 మెంబర్స్ లో 2/3 ఇప్పుడు ఎంత, అలా అనమాట. సో దట్ మనకి 126 కంటే ఎక్కువ వస్తుంది. అది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ విత్ స్పెషల్ మెజారిటీ, అంటే విత్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఒకవేళ ఆ రోజు 100 మంది సభ్యులు వచ్చారనుకోండి, 100 మంది సభ్యులు వస్తే మాక్సిమం స్ట్రెంత్ ఎంత, 250 అనుకోండి. టోటల్ మెంబర్షిప్ ఇక్కడ వస్తుందా? టోటల్ మెంబర్షిప్ అంటే మినిమం 125 మెంబర్స్. టోటల్ మెంబర్షిప్ అంటే మినిమం 125 మెంబర్స్. అసలు సభలో 125 మెంబర్స్ ఉన్నారా? లేరు. సో ఆ బిల్ అనేటువంటిది మనకు అక్కడ పాస్ అయ్యే ఆస్కారమే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 180 మంది వచ్చారనుకోండి. 180 మంది ప్రెజెంట్ ఇక్కడ 180 మంది ప్రెజెంట్. టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే దీంట్లో హాఫ్ ఎంత, 125 + 1 126 మెంబర్స్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి, ఓకే చెప్పాలి. ఇప్పుడు 180 మందే ఉన్నారు. దీంట్లో ప్రెజెంట్ అండ్ ఓటింగ్ 180 మందిలో అందరూ ఓటేశారు. ఆ బిల్కి ఫేవర్ గా కావచ్చు, ఎగెనిస్ట్ గా కావచ్చు. దీంట్లో 2/3 అంటే ఎంత అంటే సింపుల్ గా చెప్పాలంటే 120. ఇక్కడ మీనింగ్ ఏమిటంటే కంపల్సరీగా అయితే కనీసమైనటువంటి టోటల్ మెజారిటీ రావాలి. ఆ తర్వాత 2/3 మెజారిటీ అనేటువంటిది రావాలి అని చెప్పడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్ గా. సో అంటే వేకెన్సీస్ ఉన్నా ఆబ్సెంటీస్ ఉన్నా అనవసరం అండి. ఇక్కడ టోటల్ మెంబర్షిప్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ కంప్రైజింగ్ ద హౌస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ దే ఆర్ వేకెన్సీస్ ఆర్ ఆబ్సెంటీస్. సంబంధమే లేదు ఆ రోజు 200 మంది ఉన్నారా లేదంటే 220 మంది ఉన్నారా అనవసరం. కాకపోతే టోటల్ మెంబర్షిప్ అంటే ఏంటి, 250 మెంబర్స్ టోటల్ మెంబర్స్ అనుకుంటే దీంట్లో 126 మెంబర్స్ కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ మార్చాలనుకున్నా, డిపిఎస్పిలో అంటే ఆదేశిక సూత్రాలు ఏవైనా మార్చాలి అనుకున్నా, అదేవిధంగా ఆల్ అదర్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ బై ద ఫస్ట్ అండ్ థర్డ్ కేటగిరీస్. అంటే 3 రకాలు చెప్పాను కదా. ఈ 3 రకాల్లో ఒకటో టైప్ లో మూడో టైప్ లో ఇంక్లూడ్ అవ్వనేటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెకండ్ టైప్ ద్వారా మనకి సవరణలు చేయవచ్చు రాజ్యాంగాన్ని. స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ జిఎస్టీ చెప్తానండి. జిఎస్టీ స్పెషల్ మెజారిటీ అర్థమైందండి. స్పెషల్ మెజారిటీ అంటే 500 మంది లోక్సభలో సభ్యులు ఉన్నారు. వీరిలో టోటల్ మెంబర్షిప్ ఎంత, 251. మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ అంటే 251. 500 మంది ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్తున్నాను అజంప్షన్ అనమాట. నార్మల్గా అయితే 543 ఉన్నారు. ఇప్పుడు ఎందుకు 2 లేరంటే 2 ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వారిని నామినేట్ చేయాల్సినటువంటి అవసరం లేదని రీసెంట్ గా 104వ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పారండి. సో యాజ్ ఆఫ్ 2020 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ had been done అది 104 జరిగాయి అనమాట. సో టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే 251. ఆ రోజు కేవలం 400 మంది మాత్రమే ప్రెసెంట్ అయ్యారు హౌస్ కి. వీరిలో ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఎలా చూస్తారు అంటే అప్పుడు దీంట్లో 2/3 మెజారిటీ. ఇప్పుడు దీంట్లో 2/3 మెజారిటీ అంటే మనకి ఎంత వస్తుంది, 2/3/400 వస్తుంది అనుకోండి.
అప్పుడు యావరేజ్ గా చూసుకున్నా కూడా 130 చేంజ్ వస్తుంది అనుకోండి, 130 ప్లస్ ఆర్ 135 తీసుకోండి. 135 into 2 ఎంత మనకి 270 ప్లస్ ఓట్స్ అనమాట. అంటే ఇక్కడ టోటల్ మెంబర్షిప్ ని ఓకే చేసింది 270, అంటే స్పెషల్ మెజారిటీ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ని కూడా ఇది సాటిస్ఫై చేసింది. ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తేనే మనకి స్పెషల్ మెజారిటీ అంటాము. అంటే సింపుల్ మెజారిటీని సాటిస్ఫై చేయాలి అండ్ 2/3 ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ని కూడా సాటిస్ఫై చేయాలి. అదే విధంగా ఇది థర్డ్ టైప్ కాబట్టి ఇదంతా సాటిస్ఫై చేసిన తర్వాత, అంటే పార్లమెంట్ లో 2/3 మెజారిటీ బిల్ పాస్ అయిన తర్వాత 2 హౌసెస్ రాష్ట్రాలకి ఆ పర్టికులర్ అంశం పైన అంటే శాసనసభలో వాళ్ళు బిల్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 స్టేట్స్ అనుకోండి, 28 స్టేట్స్ లో కేవలం 15 మాత్రమే ఓకే చెప్పాయి, 13 నో చెప్పాయి. అయినా కూడా ఇది ఫార్మాలిటీ కాబట్టి 15 ఓకే చెప్పాయి కాబట్టి డెఫినెట్ గా ఆ చట్టం అనేటువంటిది భారతదేశం అంతటా వర్తించడం జరుగుతుంది. జిఎస్టీ అంటే ఫస్ట్ లో మనకి కేరళ వ్యతిరేకించినప్పటికీ కూడా తర్వాత యాక్సెప్ట్ చేయడం జరిగింది. కన్సెంట్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ బై ఎ సింపుల్ మెజారిటీ. ఇఫ్ one or more or all remaining states take no action on the bill, it does not matter. The momentum half of the states give their consent, the formality is completed. There is no time limit within which the states should give their consent to the bill. అంటే మీనింగ్ ఏమిటంటే ఒకసారి ఆ సింపుల్ మెజారిటీ అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు పాస్ చేస్తే సరిపోతుంది. అన్ని రాష్ట్రాలు పాస్ చేయక్కర్లేదు, ఇది ఒక ఫార్మాలిటీ మాత్రమే, అది ఆటోమేటిక్ గా బిల్ అయిపోతుంది. ఏ అంశాల్లో ఇలాంటి సవరణలు చేస్తారు, ఇలాంటి రాజ్యాంగ సవరణలు చేస్తారంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ మేనర్, రాష్ట్రపతి ఎన్నికల విధానం దాంట్లో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే, లేదంటే కేంద్ర కార్యనిర్వహణ అధికారాలు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు తీసుకురావాలంటే, అదేవిధంగా ఫెడరల్ స్పీచెస్ ఆర్ ఫెడరల్ ప్రొవిజన్స్ కి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేయాలి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే డెఫినెట్ గా స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ విత్ రాటిఫికేషన్ ఆఫ్ మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టేట్స్ అని ఉంటుందండి. అదే సుప్రీంకోర్టు హైకోర్టు సంబంధించినటువంటి ఏవైనా ప్రొవిజన్ చేంజ్ చేయాలన్నా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, అదే చెప్పండి సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే, జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా పార్లమెంట్ 2/3 మెజారిటీతో బిల్ పాస్ చేయాలి, అదేవిధంగా రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. 7th షెడ్యూల్లో అంటే మనకి మీనింగ్, ఈ 7th షెడ్యూల్ మనకి 3 లిస్టులు ఉంటాయండి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఇలాగ 3 లిస్టులు ఉంటాయి. ఈ 3 లిస్టులో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే డెఫినెట్ గా మనకి ఈ విధంగానే చేయాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్ అంటే మీనింగ్ ఏమిటి అంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఈ పద్ధతి ద్వారానే చేయాలి. పవర్స్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొసీజర్ అంటే మీనింగ్ ఏంటంటే 368 ప్రకారం సవరణలు చేస్తున్నాం. అసలు ఏ విధంగా సవరణ చేయాలి అంటే 368 ఆర్టికల్ ను కూడా సవరించేటువంటి అధికారం పార్లమెంట్ కు ఉంటుంది. ఒకవేళ 300 సవరణ విధానాన్నే మార్చాలనుకోండి, ఇప్పుడు 3 రకాలు ఉన్నాయి, భవిష్యత్తులో 5 రకాలుగా సవరణ చేయాలనుకోండి, ఆ సమయంలో కూడా పార్లమెంట్ అనేది 2/3 మెజారిటీతో ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, అదేవిధంగా అప్కమింగ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఏపీఎస్ఐ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ఇలాంటి ఎగ్జామ్స్ కి సంబంధించి మీకు ఎటువంటి పెయిడ్ బ్యాచెస్ కావాలి అనుకుంటున్నారో డెఫినెట్ గా కామెంట్ బాక్స్ రూపంలో మీరు తెలపండి ఫ్రెండ్స్. అదేవిధంగా అడ్డా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియో లైక్ చేసుకోండి, డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసెంట్ ఈ రోజు వరకు 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి. సో 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ సో ఫర్ డన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎటువంటి పెయిడ్ బ్యాచెస్ కావాలో డెఫినెట్ గా కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా అడ్డాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కమ్యూనిటీలోకి వెళ్ళి అక్కడ పోల్ అనేటువంటిది నిర్వహించారండి. అంటే ఎటువంటి బ్యాచెస్ మీకు కావాలో ఆ పోల్ రూపంలో తెలపండి. ఒకవేళ మీకు అక్కడ లేకపోతే డెఫినెట్ గా కమెంట్ రూపంలో
విచ్ బ్యాచెస్ యూ వాంట్, అంటే ఎటువంటి బ్యాచెస్ మీకు కావాలో కమెంట్ రూపంలో తెలపండి, సో దట్ వీ కెన్ పిచ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.